వెనక ఉన్న వాటిని మర్చిపోతేనే కానీ ముందున్నది ఏదో కనపడదని అంటాడు. ముందున్న దాన్ని పరిగెట్టాలని అంటే వెనకున్న దాన్ని మర్చిపోవాలి. దానికి చక్కని ఉదాహరణ అపోజిట్ పౌలు గారు. ఆయన ఎప్పుడు గుర్తుపెట్టుకోలేదు. ఇంకా ఒకసారి రెండుసార్లు సంఘంలో మాట్లాడతాడు, నేను హింసకుడిని, దోషకుడిని, దౌర్భాగ్యుడిని, ఎన్నిక లేని వాడిని, నాకు ఎంతో నాకంటే పాపాత్ముడు ఎప్పుడూ లేడు, పాపుల్లో మొదటి వాడిని నేనే, పరిశుద్ధుల్లో ఆఖరి వాడిని నేనే అని మాట్లాడాడు. కానీ వెనుకనయన్ని మర్చిపోయాడు. మర్చిపోవడానికి కారణం ఏంటంటే యేసుక్రీస్తు యొక్క బోధలు సక్రమంగా విన్నాడు. ఇదిగో నువ్వు పాపాత్ముడివేమో, నువ్వు దౌర్భాగ్యుడివేమో, నీ పాపాలన్నీ కూడా మూటగట్టి సముద్రపు అగాధంలో పడవేస్తున్నారు. కాబట్టి నువ్వు ఇక వాటిని జ్ఞాపకం నువ్వు చేసుకోవద్దు, నేను జ్ఞాపకం చేసుకోను. జ్ఞాపకం చేసుకోకుండా ఉండాలంటే నీ ప్రవర్తన మారాలి, నీ నడవడిక మారాలి, నీ పరిస్థితులన్నీ కూడా మారిపోవాలి. దేవునికి ఇష్టమైన బిడ్డగా జీవించాలి. అందుకని ప్రభువుకు తగినట్లుగా మనం జీవించకపోయినట్లయితే పరలోకంలో స్థానం ఎక్కడ ఉంటాం? తగినట్లుగానే జీవించాలి. జీవించడానికి మనం సాయశక్తిగా ప్రయత్నం చేయాలి. ఏదో వెళుతున్నాము, వస్తున్నాము, తింటున్నాము, త్రాగుతున్నాము, తెల్లారిపోతుంది అనేటువంటి ఆ భావంతో కానీ వెళ్ళిపోయినట్లయితే క్రైస్తవ్యానికి అర్థమే ఉండదు ఇక. కాబట్టి పిల్లరా, గత సంవత్సరం అంతా అయిపోయింది, సమయం కాలము సంపూర్ణమైంది. కాబట్టి దేవుడు ప్రియకుమారుని లోకంలోకి పంపించాడు. నీనా పాపాల గురించి ఆయన శిలువ మీద తన ప్రాణాన్ని పెట్టాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి 3వ దినం మృత్యుంజయుడిగా లేచి నిన్ను నన్ను కూడా అనీతిమంతులుగా ఉండకూడదని ఆయన లేచి నిన్ను నన్ను కూడా నీతిమంతులుగా